ఈ వీడియోలో విరాట్ కోహ్లీ గారి గురించి తెలుసుకున్నాం. విరాట్ కోహ్లీ గారు ఢిల్లీలోని 1988లో జన్మించారు. తన తల్లిదండ్రులు తండ్రి ప్రేమ్ కోహ్లీ, తల్లి సరోజ్ కోహ్లీ గారు ఉన్నారు. కోహ్లీ తండ్రి క్రిమినల్ లాయర్గా పనిచేసేవారు. తల్లి ఇంటి పనులు చేసుకుంటూ ఉంటుంది. విరాట్ కోహ్లీ తన 12వ తరగతి తర్వాత క్రికెట్ మీద ఇంట్రెస్ట్తో వెస్ట్ ఢిల్లీ క్రికెట్ అకాడమీలో కోచింగ్ తీసుకున్నారు. కోహ్లీ గారికి సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ గారంటే ఇష్టం. 2002 సంవత్సరంలో అండర్-15లో ఢిల్లీ టీం తరపున జరిగిన క్రికెట్ పోటీల్లో తను బాగా ఆడారు. 2006లో ఇండియా అండర్-19 క్రికెట్ స్క్వాడ్లో సెలెక్ట్ అయ్యారు. 2007లో ఇంటర్ స్టేట్ ఛాంపియన్షిప్లో ఆడి హైయెస్ట్ సెంచరీ చేశారు. మలేషియాలో 2008 సంవత్సరంలో అండర్-19 వరల్డ్ కప్లో ఇండియా టీంకి కెప్టెన్గా ఉన్నారు. టీమిండియాను అన్ని విధాలుగా మ్యాచ్ల్లో గెలిపించి విరాట్ కోహ్లీ అంటే ఏంటో ఇండియాకి తెలిసేలా చేశారు. తన సేవలను గుర్తించి భారతదేశ రాష్ట్రపతి గారు అర్జున అవార్డుని అందించారు. వీరి సతీమణి పేరు అనుష్కా శర్మ ఉన్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నారు. విరాట్ కోహ్లీ గారు ప్రస్తుతం ఆర్సీబీ తరపున ఆడుతున్నారు. ఆర్సీబీకి కొన్ని సంవత్సరాలు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టి ఇప్పుడు ప్రస్తుతం ఆర్సీబీలో ప్లేయర్గా కొనసాగుతూ ఉన్నారు. కోహ్లీ గారు భారతదేశానికి క్రికెట్లో ఎనలేని సేవలను అందించారు.